Shalimar Jewelry Dasra Diwali Dhamak offer. Flat 50% fee on gold jewelry Andhra Telangana. September 17th నుండి October 20th వరకు మాత్రమే. ఇంకా జస్ట్ ఎర్లీ డేస్ గా నాకు తెలిసి రీతుకే అదే చూసా ప్రోమో పొద్దున్న. ఒకటి మంచిగా ఇట్లా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేది పెట్టి సాంగ్ కూడా వాళ్ళు అలా సెట్ చేస్తారు. మీకు అర్థం కాని విషయం ఏంటంటే అలా వాళ్ళు బిల్డ్ చేస్తారు. ఓకే ఆ టాస్క్ అలా క్రియేట్ చేసి ఎవరో ఇప్పుడు యూనో అలా వచ్చేలాగా చేస్తారు వాళ్ళు. వాళ్ళే ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు నేను కూడా సెట్ సీజన్ లోకి వెళ్ళే ముందు ఫస్ట్ డేనే నాకు ఒక చాక్లెట్ ఇచ్చి వెళ్ళి షేర్ చేసుకో అన్నారు. ఇప్పుడు వీడు వెళ్ళి ఎవరితో షేర్ చేసుకుంటారు, అక్కడ నుంచి లింకప్ స్టార్ట్ చేద్దాం అన్న ఒక ఐడియా ఉంటది వాళ్ళకి. ఇప్పుడు నాకు అక్కడ హౌస్ లో అందరిలోకి తెలిసింది సత్య ఒకతే నేను లోపలికి వెళ్ళినప్పుడు. సో తనతోనే షేర్ చేసుకో, వాళ్ళకి ఉంటది ఐడియా, ఆల్రెడీ న్యూ వీఆర్ ఫ్రెండ్స్ అని. సత్యతో షేర్ చేసుకున్నా. అక్కడితో ఆగిపోలేదు కదా మీరు మాత్రం. టాస్క్లు అవన్నీ కలిపాడేవే టాస్క్లు అవన్నీ అలా అలా సెట్ చేసేస్తారు టాస్క్లు. బయటకు వచ్చాక అసలు ఫ్రెండ్ గా అయినా ఉన్నారు, అట్లీస్ట్ మాట్లాడుకుంటారు. పర్లేదు అప్పుడప్పుడు మాడతాం, రేర్. అంటే ఇప్పుడు కొంచెం అంటే ఫ్రెండ్షిప్స్ మన ఫస్ట్ వచ్చిన కొన్ని ఉంటాయి, కొన్ని పోతాయి, కొన్ని ఏదో అలా ఉంటాయి ఆన్ అండ్ ఆఫ్. ఎవరున్నారు అప్పటి నుంచి మీకు ఇంకా ఇప్పటిదాకా ఫ్రెండ్? వాసంతి మాట్లాడుతుందా? వాసంతి రెగ్యులర్ టచ్. వెళ్ళారా పెళ్ళికి? పెళ్ళికి వెళ్ళలేదు, పెళ్లి రోజు షూట్ ఉన్నట్టుంది. బట్ అదే రిసెప్షన్ కి వాటికి వెళ్ళా, తాంబూలాలు వాటికి వెళ్ళాను. తనైతే టచ్ లో ఉంటది ఎప్పుడు. సత్య అయితే అసలు టచ్ లో లేదు. సత్య ఆన్ అండ్ ఆఫ్ లేదు. అంటే మాకు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు బాగా. మా అక్క అంజలి అక్క వాళ్ళ ఇంటికి వస్తుంటుంది. సో అక్కడ కొంచెం అప్పుడప్పుడు కలుస్తుంటాం. అయితే బిగ్ బాస్ మొత్తం సెటప్ ఏం జరుగుతున్నా నన్ను ముందే వాళ్ళు ప్లాన్ చేసి అలా. ప్లాన్ అంటే బేసిక్ గా ఎలా ఉంటదంటే ఒక గేమ్ లాగా సెట్ చేస్తారు. ఆ గేమ్ లోకి ఏ 2 పాయింట్స్ వస్తాయనేది చూస్తారు. అర్థమైందా? ఇలా ఇలా ప్లేస్మెంట్ చేసుకుంటారు. వాళ్ళకి ఒక 2-3 ఆప్షన్లు ఉంటాయి. అవి ఎవరు కనెక్ట్ అయితే ఇంకా వాళ్ళు వచ్చి అక్కడ కూర్చుంటారు. బేసిక్ గా అర్థమైందా? అర్థమైంది. ఎందుకు అర్థం కాలేదు అంటే మొత్తం అన్ని పాయింట్స్ ఉంటాయి, ఎవరైతే ఆ పాయింట్లు ఇరుక్కుంటారో వాళ్ళిద్దరు అట్లా సెట్ చేస్తారు వాళ్ళు. అండ్ ఎడిటింగ్ కూడా అట్లా చేసుకుంటారు. అక్కడ ఏమున్నా లేకపోయినా కూడా ఎడిటింగ్ లో మ్యాజిక్ చేస్తారు. అక్కడ ప్రోమోస్ లో అయితే అసలు మామూలు సాంగ్స్ ఇంకా మనం ఏముందా అని ఎదురు చూసి చూడాలన్నమాట. మనం నార్మల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా కానీ నువ్వు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేస్తే అక్కడ వేరే స్లో మోషన్ వేసి బ్యాక్గ్రౌండ్ వేసావు అనుకో వేరేది అయిపోతుంది అక్కడ. అది కూడా భయమే కదా పాపం. అసలు వెళ్ళిన వాళ్ళకి బయట ఎవరైనా నిజంగా ఉంటే ఫ్యామిలీ ఉన్నారంటే వాళ్ళకి పెద్ద ప్రాబ్లమే అవుతుంది. అలా వాళ్ళు ఎంటర్టైన్ చేయరు ఎక్కువ శాతం. ఎవరైతే సింగిల్స్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ అవన్నీ కనుక్కుంటారు. సింగిలా, మ్యారీడా, లవర్ ఉన్నారా అవన్నీ కనుక్కుని దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు. ఈసారి కూడా వెయిట్ చేస్తున్నారు పాపం, ఎవరిని కలపాలా, ఎవరిని కలిపితే కంటెంట్ వస్తుందా అని చెప్పేసి. కానీ కామనర్స్ ఒక ఇల్లు, అదొక ఇల్లు, ఇదొక ఇల్లు సపరేట్ గా చేసి అవును ఇబ్బంది ఏమైనా పెడతారో లేకపోతే ఖచ్చితంగా ఉంటాయి ఇబ్బందులు. డెఫినెట్లీ ఉంటాయా? సెలబ్రిటీస్ కి ఎక్కువ ఇబ్బంది ఉంటుంది, సెలబ్రిటీస్ కి ఎక్కువ రిస్క్ ఈసారి. సో ఎన్ఎన్జీ గురించి, అదే నువ్వు ఉంటే నా జతగా గురించి మాట్లాడితే, ఇట్స్ ఏ బ్యూటిఫుల్ సీరియల్. ఆల్మోస్ట్ మీరు చాలా మందికి నేను ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టు కళలో రాకుమార్, అర్జున్ కళ్యాణ్ కాదు దేవా అంటే పిచ్చి ఇష్టం అందరికి. మీకు ఎప్పుడు మెసేజ్లు వస్తుంటాయా దేవా గురించి? బట్ అంత సీరియస్ గా తీసుకోనట్ని కొన్ని మంచి మెసేజ్లు వస్తుంటాయి. కొంతమంది నిజంగా చాలా సీరియస్ గా ఇన్వాల్వ్ అయిపోయి పెడతా ఉంటారు. అంటే అరే వాడేరా చేసింది, అరే నువ్వు నమ్మకరా ఇలాగని చెప్పి. నిన్న ఎవరో మెసేజ్ చేశారు, అన్న చాలా టెన్షన్ గా ఉంది అన్న, నువ్వు మిథునాన్ని వదిలేస్తావా ఏంటి చెప్పన్నా అని చెప్పి ఎవరో ఒక లేడీ ఎవరో మెసేజ్ చేసింది. రిప్లై కామెంట్ అనమాట ప్రోమో కింద, నిన్న థ్యాంక్ యూ బట్ ఇట్స్ జస్ట్ సీరియల్, మీరంతా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకండి అని పెట్టాను నేను. అయ్యో డివోర్స్ పేపర్స్ సీన్ కి చించేశారు కదా ఇప్పుడు. దానికి ఎవడో కామెంట్ పెట్టాడు, ఛీ నాకు నచ్చలేదు నువ్వు అలా చేయడం, మెట్టల్ ఫంక్షన్ మెట్టి తొడకుండా వెళ్ళిపోతా, ఎందుకు అలా చేసావు, ఐఎమ్ అన్ఫాలోయింగ్ యూ అని చెప్పి పెట్టాడు. బాగా ఇన్వాల్వ్ అయిపోయారుగా. బాగా అయిపోతారు. అది కూడా వీళ్ళందరూ యంగ్స్టర్సే. మళ్ళీ మిడిల్ ఏజ్ వాళ్ళు ముసలి అంటే అర్థం చేసుకుంటా నేను, వీళ్ళేంట్రా ఇంత కనెక్ట్ అయ్యారు అనిపిస్తుంది నాకు. అంటే తిడుతున్నారు కూడా కదా. అది ఫస్ట్ లో బాగా తిట్టేవాళ్ళు నన్ను. అవునా? అయితే నేను ఒకసారి ఏఎంబి మాల్ లో ఉన్నప్పుడు టాప్ ఫ్లోర్ లో పబ్స్ రెస్టారెంట్స్ మాత్రమే ఉంటాయి, ఓపెన్ ఎయిర్ ప్లేస్ ఉంటది. సో అక్కడ ఫ్రెండ్స్ కూర్చున్నా, ఒక మిడిల్ ఏజ్ లేడీ బహుశా 50 years ఆ టైప్ లో అనమాట. ఆవిడ శారీ కట్టుకుని వచ్చింది, నన్ను చూసి వెనకాగి మళ్ళీ నా టేబుల్ దగ్గర వచ్చి, ఎందుకు మిథునాన్ని అంత సతాయిస్తున్నావు, ఎందుకమ్మా మంచిగా మాట్లాడొచ్చు కదా, ఎందుకు ఊరికి ప్రతిసారి గొడవ పడుతుంటావు, పాపం అమ్మాయి అది అని చెప్పి, ఇంకెంతకాలం సతాయిస్తావు అమ్మాయి నన్ను
అంటే మేడం నేను స్క్రిప్ట్ లో ఉన్నది చేస్తానండి, నాకు సంబంధం లేదు, మా డైరెక్టర్ ఏం చెప్తే అది చేయాలి కదా అన్నా. కొట్టలేదు అక్కడ వరకు సంతోషం, కొంతమంది వచ్చి కొట్టేసినా కొట్టేస్తారు పాపం. అలా లేదు నా పాపం, అంటే బాగా చాలే అన్నట్టు, ఇంకా వాడికి అర్థమవుతుంది వీడి రియాలిటీ ఇది కాదు, బట్ స్టిల్ ఇంకా చాలా మా అమ్మాయిని ఏడిపించింది చాలు ఇంకో అన్నట్టుగా మాడుతుంది ఆవిడ. అంటే బ్లెస్డ్ అనిపించదా అట్లా వాళ్ళు రియల్ గా వచ్చేసి అంత అప్రిషియేట్ సీరియల్లో ఉన్న క్యారెక్టర్ ని మీలో చూస్తూ బయట కూడా అలా చేస్తే? అంటే ఒకసారి చాలా మంచిగా అనిపిస్తుంది, ఇంత బాగా కనెక్ట్ అయింది సీరియల్ జనాలకి, క్యారెక్టర్ కూడా ఓన్ చేసేసుకున్నారు అనిపిస్తుంది. ఇంకొక సైడ్ ఏమనిపిస్తుంది అంటే, నేను దేవాన్ కాదు కదా, నేను అర్జున్ కళ్యాణ్ కదా, అది మర్చిపోతారేంటి వీళ్ళు అన్న అదొక ఫీలింగ్ కూడా ఉంటుంది నాకు. ఓ అర్జున్ గా గుర్తిస్తే నేను క్యారెక్టర్ కదా ప్లే చేస్తుంది, అరే వీడు క్యారెక్టర్ ఎంత బాగా చేశాడు, ఎమోషన్స్ బాగా పండించాడా లేదా, అది కదా వాళ్ళు చూడాల్సింది అని ఒకసారి అలా అనిపిస్తుంది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో. ఓకే, ఓ బాధ కూడా పడతారు. బాధ కూడా ఉంది. కొంతమంది ఫ్రెండ్స్ అని కాదు, ఫ్యాన్స్ కెన్ ఐ కాల్ యూ దేవా అని అడుగుతుంటారు. ఓకే, మిమ్మల్ని దేవా అని పిలుస్తాను అంటే కొంతమంది ఫ్రెండ్సే, అంటే జస్ట్ పరిచయం ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నేను మిమ్మల్ని దేవా అని పిలుస్తాను, అరే నాకు పేరు ఉంది, అది క్యారెక్టర్ అన్న అనిపిస్తుంది నాకు. ఓకే, సో అలా కొంచెం రెండు ఫీలింగ్స్ ఉంటాయి, హ్యాపీ ఉంటది, కొంచెం సాడ్ కూడా ఉంటది. ఓకే, బట్ నేను కూడా అదే అనుకున్నా, అయ్యో ఇప్పుడు నేను దేవా అని పిలవకుండా ఉండాల్సింది కదా. ఇట్స్ ఓకే, పర్లేదు. ఓకే, బట్ 9:30కి ఉన్నప్పుడు మంచి టీఆర్పీ ఉంది, ఫస్ట్ ఉన్నది కూడా కదా ఆల్మోస్ట్ మీది చాలా డేస్. ఇప్పుడు అది 6కి పెట్టిన తర్వాత మీకేమైనా ప్రాబ్లం అనిపించిందా? అసలు మంచి టీఆర్పీ పోగొట్టుకున్నట్టు అయితే? ఇంకా బేసిక్ గా బిగ్ బాస్ లాట్ యాక్చువల్ గా 9:30 కూడా ప్రైమ్ కాదు, ఇట్స్ సెమీ ప్రైమ్. 9:30 స్లాట్ లో ఆ 10 రేటింగ్ రావడం లాస్ట్ 4-5 years లో జరగలేదంట. ఆఫ్టర్ కోవిడ్ అంటే మన హాట్ స్టార్ వచ్చేసిన తర్వాత ఫస్ట్ టైం 10 వచ్చింది ఒక సీరియల్ కి. హాట్ స్టార్ రాకముందు అందరు టీవీ చూసేవాళ్ళు కాబట్టి 9-10 వచ్చిన సీరియల్ 1-2 ఉన్నాయి. ఇప్పుడు అంత మంచి రేటింగ్ వచ్చాక వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ వెరీ గుడ్ స్లాట్, అరౌండ్ 7 కానీ 8:30 కానీ అనుకున్నాం. బట్ 6కి మూవ్ చేయడం కొంచెం డిసప్పాయింటింగ్. బట్ మాకు వచ్చిన న్యూస్ ఏంటంటే, లైక్ ద టీమ్ ఫ్రమ్ ముంబై డిసైడెడ్ దట్ 6 అంటే ఇది కొంచెం యంగ్స్టర్ సిరీస్ వరకు ఇప్పుడు బాగా నడుస్తున్న సిరీస్ కాబట్టి 6లో స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి మిగతా వాటికి పుష్ ఉంటుంది 6:37 షోస్ కి అని మాది తీసుకొచ్చి పెట్టారని తెలిసింది. మీది పెడితే మిగతా వాటికి వెళ్తుంది అన్న ఉద్దేశంతో 6కి జరిపామని చెప్పారు. బట్ కామెంట్ చూస్తున్నారా, మేము కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి 6 ఎప్పుడో అయిపోతుంది, మేము అప్పుడు చూడలేం కదా, అట్లీస్ట్ 8, 8:30, 7:30 ఎప్పుడైనా పెట్టొచ్చు కదా అని చెప్పేసి ఫుల్ వేసుకుంటున్నారు మా టీవీని. అన్ఫార్చునేట్లీ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ చేంజ్. మరి ఏమన్నా తెలియని సర్కమ్స్టాన్సెస్ ఏమన్నా అన్ఫోర్సీన్ జరిగితే అప్పుడు ఏమన్నా మూవ్ చేస్తారని చూడాలి. బట్ రైట్ నో ఐ థింక్ 6 ఫిక్స్ అయిపోయింది. మరి 6 ఘోరం అండి. ఇంకా అందరు హాట్ స్టార్ లో చూసుకుంటారు అంతే. దెన్ ప్రాబ్లీ దే విల్ రియలైజ్, అరే మిస్టేక్ చేసామేమో, కొంచెం ఎర్లీ స్లాట్ వేయాలేమో టీఆర్పీ పోయిన తర్వాత అని అనుకుంటారేమో. ఐ డోంట్ నో, ఆర్ ఇట్ కుడ్ హెల్ప్, యు నెవర్ నో. చూడాలి, ఒక 1 month చూస్తే కానీ తెలియదు. మీ డైరెక్టర్ ఏమంటున్నారు? ఇదే, ఐ మీన్ దే డోంట్ హ్యావ్ ఎనీ సే. అంటే మన చేతిలో లేని విషయం, మన పని మనం చేసుకుందాం, ఇంకా రిజల్ట్స్ వదిలేయడం జనాలకిను గాడ్కి. చూద్దాం మరి, వర్కౌట్ అయితే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే 6లో ప్రైమ్ టైంలో ఉండి రేటింగ్ కొట్టడం ఈజీ. 7 to 9 స్లాట్స్లో 7:30 నుంచి యావరేజ్ కంటెంట్ ఇచ్చిన రేటింగ్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. సెమీ ప్రైమ్లో నాన్ ప్రైమ్లో ఉండి రేటింగ్ తీసుకొస్తే అది వేరే లెవెల్ అది. ఓకే, సో దే ఆర్ టేకింగ్ దిస్ యాజ్ అ ఛాలెంజ్. 9:30 is also semi prime కాబట్టి ఇట్స్ ఎ ఛాలెంజ్ కదా. యా, సో వీఆర్ ఆల్ టేకింగ్ దిస్ యాజ్ ఛాలెంజ్. 6లో ఉండి మంచి రేటింగ్ కొడదాం, అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి అన్నది వాళ్ళ థాట్ ప్రాసెస్. 6లో ఉంది కాబట్టి హాట్ స్టార్ లో చూసుకుంటాం అని జనాలు ఉండొచ్చు కదా. ఉండొచ్చు, చాలా మంది ఇప్పుడు హాట్ స్టార్ చూస్తున్నారు. ఇంకా కాకపోతే ఆ పర్సంటేజ్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది, అప్పుడు హాట్ స్టార్ లో ట్రెండింగ్ అవుతాం అంతే. ఏదో ఒకటి ఎక్కడో ట్రెండింగ్ అవ్వాలి అంతేగా. సో నువ్వుంటే నా జతగా రియల్ స్టంట్స్ కూడా చేస్తున్నట్టున్నారుగా. రియల్ స్టంట్స్ అయితే రియల్ గా చేస్తున్నట్టున్నారు. మొన్న లారీ సీన్ కూడా అది కూడా రియలే కదా. భయం ఏదా ఈ రియల్ స్టంట్స్? యాక్చువల్లీ కొంచెం భయం వేసింది, చేసేసాక అనిపించింది అరే చాలా రిస్కీ స్టంట్ చేసామని. స్టంట్స్ అంటే మోర్ దెన్ స్టంట్స్, ఐ డూ అ లాట్ ఆఫ్ రన్నింగ్.
చూస్తే చాలా ట్రిమ్ అయిపోతాయి కానీ సీన్స్. ఓకే. నాకు తెలియదు మరి మిగతా సీరియల్స్ లో హీరోలు ఎంత పరిగెడతారో లేదు తెలియదు కానీ ఐ డిడ్ లాట్ ఆఫ్ రన్నింగ్, పరిగెడతానే ఉంటా. నాకు తెలిసి ఫస్ట్ అంటే ఇప్పుడు కొంచెం తగ్గింది, బిఫోర్ ఒక 150 ఎపిసోడ్స్ దాకా ఎవ్రీ 5-10 ఎపిసోడ్స్ లో ఖచ్చితంగా చేజులు, పరిగెత్తరాలు, ఏదో ఒక సీన్ పరిగెడుతూనే ఉండేవాడిని. మా డైరెక్టర్ అంటే రన్నింగ్ స్టార్ నువ్వు అన్నాడు ఆయన. అవి ఎక్కువ పరిగెత్తేవాడిని, ఫాల్స్ ఉండేవి, పడేవాడిని ఇలాగా కొన్ని చోట్ల. అవన్నీ రియల్ గా పడేవాళ్ళు, కింద పడేవి, ఫాల్స్. నేను మొన్న ఒక ఆ సీన్ టెలికాస్ట్ అయిపోయింది. ఒక ఇది బీర్ బాటిల్ని పగలగొట్టాలి, ఇలాగా పగలగొట్టి హాఫ్ తీసుకుని విలన్ గడికి పెట్టాలన్నమాట. అది ఆ చేతిలో పగిలిపోయింది. అది థ్యాంక్ఫుల్లీ అవి ఏంటంటే అవి జస్ట్ అలా అతుక్కున్నాయి. అవి మెల్లమెల్లగా తీయడం వల్ల బ్లడ్ రాలా, ఏం అవ్వాల. అలా ఫస్ట్ ఓపెనింగ్ సీక్వెన్స్ లో కొన్ని జరిగాయి, దెబ్బలు తగిలాయి. మొన్నసారి పడిపోయా, పరిగెడుతూ పడిపోయా రాళ్ళ మధ్యలోంచి. చాలా దెబ్బలు తగిలాయి, షూలు పాడైపోయేవి, నావి సోల్స్ కూడా వచ్చేవి. మొన్న లారీ స్టంట్ అయితే ఇట్ వాస్ క్లోజ్ మిస్, అది చాలా క్లోజ్ మిస్. 3 సార్లు చేసాము, సెకండ్ది చాలా క్లోజ్ మిస్. అంటే నేను ఒక 5 సెకండ్స్ లేట్ అయినా గానీ ఆ అమ్మాయికి గుద్దేసేది లారీ. ఆ అమ్మాయిని చూడట్లేదు, ఇటు తిరిగి ఉంది, లారీ ఇటు నుంచి వస్తుంది, ఆ అమ్మాయి కూడా ఎస్కేప్ అవ్వలేదు. కరెక్టే. పెడతారనుకున్నా ఒక 2 మనుషుల్ని ఆ అమ్మాయిని లాగేయడానికి. మరి వాళ్ళు ఫీల్డ్ లో ఉండడం వల్ల 2 కెమెరాలు ఆపరేట్ చేస్తున్నాం, సో వాళ్ళు అక్కడ ఉంటే ఫీల్డ్ లో వచ్చేస్తారు వాళ్ళు. మనం విఎఫ్ఎక్స్ లేదు కదా వాళ్ళని అరేంజ్ చేయడానికి, సో ఇంక నేనే వెళ్ళి అమ్మాయిని లాగాలి. సో థ్యాంక్ఫుల్లీ ఏం అవ్వాల, దేవుడి దయ వల్ల. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.